నిన్నటి దినం దాదాపు రాత్రి 10:30 గంటల సమయంలో ప్రభుత్వ గర్ల్స్ హాస్టల్లో బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఒక శిథిలావస్థలో ఉన్న ఒక భవనం ఒక గది కూలిపోవడం జరిగింది. దీనిని బట్టి చూస్తే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో విద్యార్థుల పట్ల తెలుసుకోవచ్చు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు అధికారులను మేము తెలియజేస్తూ ఉన్నాము. అలాగే 2018 ముందు ఇదే బిల్డింగ్లో విద్యార్థులు బాలుర వసతి గృహం నడిపేవారు. ఈ భవనం శిథిలావస్థలో ఉంది అనేసి బాలులను వేరే పక్క ఒక భవనంలోకి, తర్వాత బాలికలను మళ్ళీ ఇదే భవనంలోకి శిథిలావస్థలో ఉందని తెలిసినా కూడా మళ్ళీ బాలికలను ఇదే భవనంలోకి తరలించడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. అంటే బాలికల ఆరోగ్యం పట్ల మీకు ఎంత మాత్రము చర్యలు తీసుకోవాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. లోపల హాస్టల్లో చూస్తే కనీస నీటి వస్తువులు లేవు. అలాగే మరుగుదొడ్లు చూస్తే మరుగుదొడ్లు కనీస సౌకర్యాలు లేవు. కనీస వాకిళ్ళు చిలుకులు కూడా లేని పరిస్థితిలో విద్యార్థులు బాలికలు ఇక్కడ చదువుకుంటున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రాత్రి 10:30 సమయంలో ఈ భవనంలోని ఒక గది కూలిపోయి ఉంటే ఇంతవరకు ఏ అధికారులు వచ్చి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ బిల్డింగ్ కూడా ఒక ప్రైవేటు సంస్థ, ప్రైవేటు వాళ్ళ ఆధీనంలో ఉంది. దీన్ని పక్క బిల్డింగ్లోకి మార్చాలి, పక్క గవర్నమెంట్ బిల్డింగ్లోకి మార్చాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, నాడు నేడుతో ఎన్నో ప్రభుత్వ హాస్టళ్ళు అయితే ఉంది, ప్రభుత్వ పాఠశాలలు పునర్వైభవం తెస్తామని ప్రకటిస్తూ ఉన్నారు. ఎక్కడ మీ సొంత జిల్లాలోని ప్రొద్దుటూరులో ఎక్కడ పునర్వైభవం ప్రకటించిన తెలియజేస్తా ఉన్నాము. ఖచ్చితంగా మీరు హాస్టళ్ల పట్ల చర్యలు తీసుకోవాలని మేము తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలోని బీసీ చిన్నపిల్లల అమ్మాయిల హాస్టల్ నందు ప్రైవేటు బిల్డింగ్లో నడుస్తూ ఉంది ఈ హాస్టల్. ఇక్కడ పూర్తి స్థాయిలో లోపల ఒక రూమ్ అనేది చౌడు మిద్ద అయిన ద్వారా ఒక రూమ్ అనేది కుట్టుకోవడం జరిగింది. దీంతో అమ్మాయిలు భయపడి తమ వార్డెన్ గారికి చెప్పడము, వార్డెన్ గారికి ఏదైతే బీసీ వెల్ఫేర్ అధికారులకు చెప్పడము, ఆ తర్వాత బీసీ వెల్ఫేర్ అధికారులు ఒకటా రాత్రి సమయంలో వచ్చి మేము ఎంక్వైరీ చేసిపోయినాము అని చెప్పేసి మాతో చెప్తా ఉన్నారు. విద్యార్థి సంఘ నాయకులుగా మేము అడిగితే, కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం బీసీ వెల్ఫేర్ అధికారులకు, ఇక్కడ జమ్మలమడుగు పరిధిలోని ఏబీసీ అధికారికి అలాగే జిల్లా అధికారి అయిన డీబీసీ అధికారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో. గతంలో మేము అనేక ఉద్యమాలు చేసాం. ఇక్కడ బీసీ ప్రభుత్వ బాలుర వసతి గృహం ఉంటే ఇది చౌడు మిద్దెలో ఉందయ్యా, ఇది ఎప్పటికైనా ప్రమాదకరమే, దీని నుండి వెసులుబాటు కల్పించి పక్కా బిల్డింగ్ కానీ లేదంటే కనుక విద్యార్థులకు దగ్గరైన ప్రాంతంలో ఒక హాస్టల్ వసతి అనేది ఏర్పాటు చేయండి అని చెప్పేసి మేము గతంలో కూడా చెప్పాము. గతంలో ఉద్యమాలు నడిపాము. దానికి అనుగుణంగా మోడంపల్లి బైపాస్ నందు ఒక బిల్డింగ్ కట్టారు. అక్కడ అబ్బాయిలను ఏర్పాటు చేశారు, అమ్మాయిలు అయితే. అలాగే అమ్మాయిలకు కూడా ఏర్పాటు చేయండి. ఈ పక్కన ఉన్న కాలేజీ బీసీ బాలికల వసతి గృహం కూడా ప్రైవేట్ బిల్డింగ్గానే నడుస్తూ ఉంది. అక్కడ కూడా పాముల బిడగా ఎక్కువగా ఉంది. ఈ విధంగా బీసీ వెల్ఫేర్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీనికైతే ఎటువంటి పరిష్కార మార్గం చూడలేదు. వార్డెన్ గారు ఒకటే మొరబెట్టుకుంటున్నారు బీసీ వెల్ఫేర్ అధికారులకు, అయ్యా ఇక్కడ నుండి బిల్డింగ్ ఏదన్నా ప్రైవేట్ బిల్డింగ్లోకి మార్చండి, లేదంటే కనుక వాడక బిల్డింగ్లోకి మార్చండి అని చెప్పేసి పదే అర్జీల ద్వారా సమర్పిస్తామంటే ఏదైతే జమ్మలమడుగు అధికారి కృష్ణయ్య గారు కానీ లేదా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ అధికారి నర్సయ్య గారు కానీ చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని తక్షణమే కలెక్టర్ గారు తమ పరిధిలోకి తీసుకొని బిల్డింగ్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి, అలాగే ఏదైతే ఇక్కడ ఉన్నతాధికారులుగా పోలీసు వారు కూడా వచ్చి ఉన్నారు, వారికి కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాము విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తక్షణమే ఇక్కడ నుండి అమ్మాయిలకు సేఫ్ జోన్గా ఒక బిల్డింగ్ను కల్పించాలని చెప్పేసి మీ మీద యాక్షన్ తీసుకోవాలి. ఫస్ట్ ఎవరు ప్రిన్సిపల్ ఎవరు ఏమన్నా మీకు తెలీదా? మీ పిల్లలు అయితే పెడతారా? మరి ఏం చూస్తారా? జరిగినాక చూస్తారా? ఏదైనా జరిగితే ఇంత పెద్ద ప్రమాదం తప్పింది. సార్ మనం విద్యార్థి సంఘాలుగా మేడం లోపల కానీ సార్ పలుమార్లు లెటర్లు పెట్టాం సార్. విద్యార్థి సంఘాలుగా మేడం చాలా జిల్లాలో ఎట్లుందంటే
పోలీసు వాళ్ళ కంట్రోల్ పంపినారు. కాదు మేడం, మేము మీరు మీ పర్యవేక్షణలో వస్తున్నామని చెప్పినా కూడా పంపిలేదు సార్. పైన ఏం జరిగిందమ్మా పొద్దున? నైట్ ఏం జరిగింది? ఏ రూమ్ లో ఉన్నారు మీరు? వరండాలోనా? ఎందుకు వరండాలో ఉన్నారు? నైట్ ఎవరున్నారు? వారంటీ మీరు ఎందుకు అక్కడ పెట్టినారు? అది ఆల్రెడీ శిథిలావస్థలో ఉంది కదా, దంచలండి. నేను అన్నం తింటాను సార్, సౌండ్ వచ్చింది సార్. సౌండ్ వస్తానే పిల్లల్ని తీసుకుని వచ్చి బయటకు నిలబడి అసలు ఉన్నిందా ఇక్కడ లేదా? బయటకు వస్తానే గబేలని పడిపోయింది సార్. పడిపోతానికి క్షణంలోనే మేడంకి ఫోన్ చేసినాను సార్. మేడం ఒక 5 నిమిషాలు నైట్లోనే వచ్చేసినారు సార్. వచ్చేసి మేడం సార్ వాళ్ళు పై అధికారులకు తెలియజేసినారు సార్. వాళ్ళు ఒకటికి అలా వచ్చినారు సార్. వచ్చి ఎవరు లేరా, ఏం ప్రాబ్లమ్స్ లేదా, ఏమి అని అడిగి కనుక్కొని మేడం పేరు వార్డెన్ మేడం సార్. నేను వార్డెన్ మేడం ఫోన్ చేసినా మేడం నైట్ వాటర్ ఇక్కడే ఉండాలి కదమ్మా. మరి నైట్ ఇన్ఫార్మ్ చేయలేదు కదా మీ అథారిటీస్కి? పోలీస్కి ఇన్ఫార్మ్ చేయలేదా? చేయాలి కదా. దిగే దెబ్బలు ఏం తగ్గలేదు కదా. సౌండ్ ఒక్కసారి వచ్చేసిందా? నువ్వు ఏమనుకున్నావమ్మా? నేను పిల్లల దగ్గర ఉన్నాను సార్. ఇంకా పడుకోలేదు సార్. మేము ఎవరం పడుకోలేదు. పిల్లల దగ్గర మాట్లాడుకొని మధ్యలో ఇతరులు పడుకొని ఉన్నాం సార్. పడుకొని సౌండ్ వస్తానే నలుగురు పిల్లల్ని తీసుకొని బయటకు తీసుకొని వచ్చి నిలబడుకొనేసి మేడం వార్డెన్ మేడం ఫోన్ చేసినారు సార్. 10:45 సార్. ఇప్పుడు పండుపెట్టుకోవచ్చు. అంటే మీరంతా ఎప్పుడు పోయినారమ్మా సెలవులో? ఈరోజు వచ్చారా? అంటే ఇంటి ముందు నుంచి కూడా ఇక్కడ ఏమైనా పడిందే? ఏమన్నా పొక్కులు రాలుతా ఉన్నాయా కింద? ఆడ అదే అర్థం 3వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు